నమస్తే వెల్కమ్ టు టీజీ న్యూస్ నేను టంకసాల శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం 10 మండలాల్లో 249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు విధి నిర్వహణకు బయలుదేరిన ఎన్నికల అధికారులు సిబ్బంది మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం మద్దూరుకు చెందిన వీర జవాన్ మృతి అధికారిక లాంఛనాలతో జవాన్ చంద్రయ్యకు నివాళులర్పించిన ఆర్మీ అధికారులు రిజర్వేషన్లతో 50% సర్పంచ్ పదవుల్ని అలంకరించనున్న మహిళలు జనరల్ స్థానాలకు పోటీ పడుతున్న మహిళలు పంచాయతీ ఎన్నికలపై టీజీ న్యూస్ స్పెషల్ స్టోరీ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సోమవారం నిర్వహించనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో నారాయణపేట డివిజన్ పరిధిలోని 10 మండలాల్లోని 249 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అందుకుగాను 2274 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయగా 1925 మంది చొప్పున సిబ్బందిని కూడా నియమించారు. వారికి తోడుగా మరో 1925 మంది సహాయకులు ఉండగా రిజర్వ్లో 251 మంది సిబ్బందిని నియమించారు. నారాయణపేట డివిజన్ పరిధిలోని మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ, కోయిల్కొండ, ధన్వాడ, నారాయణపేట, ఉట్కూర్ మండలాల్లోని 2274 వార్డు మెంబర్లకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం కౌంటింగ్ నిర్వహించి వెంటనే ఫలితాలను కూడా ప్రకటించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది ఆదివారం ఉదయం స్థానిక స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు బయలుదేరి వెళ్లారు. పోలీసు యంత్రాంగం కూడా అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని ఇప్పటికే ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రకటించారు. సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించబడ్డ ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసు యంత్రాంగం ప్రకటించింది. దేశ రక్షణలో ఉన్న ఒక జవాన్ మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మహబూబ్నగర్ జిల్లా మద్దూరు మండలం పల్లెర్ర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పల్లెర్ర గ్రామానికి చెందిన చంద్రయ్య ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వద్ద ముందుగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి అతి వేగంగా వెళ్లి రోడ్డు పక్కన నిలిచిన ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విషయాన్ని తెలియడంతో పల్లెర్ర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జవాన్ చంద్రయ్య మృతికి గౌరవ సూచకంగా ఇండియన్ ఆర్మీ అధికార వందన సమర్పణ నిర్వహించి అనంతరం మృతదేహాన్ని గ్రామానికి పంపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ భగీరథ పనుల్లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్ల నిర్మాణంలో అనేక లొసుగులు ఉన్నట్టుగా అక్కడక్కడ ఏర్పడుతున్న లీకేజీల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. పైపుల నాణ్యతను పరిశీలించేందుకు నీటిని పంపడంతో నాణ్యతారహితంగా ఉన్న పైపులు పగలడం, నీరు వృధా కావడం అక్కడక్కడ జరుగుతూనే ఉంది. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపూర్ సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయ్యాయి. ఈ లీకేజీలో ద్వారా పెద్ద ఎత్తున నీరు బయటకు రావడంతో ఫౌంటైన్ తలపించింది. దాదాపు అరగంట పాటు వాహనాల రాకల పోకలు నిలిచిపోవడం, నీరు వృధాగా రోడ్డుపై పోవడంతో కనిపించింది. మిషన్ భగీరథ పనుల్లో భాగంగా పైప్ లైన్ కల్వకుర్తి నియోజకవర్గం మీదుగా హైదరాబాద్ వరకు ఏర్పాటు చేశారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతు చర్యలు ప్రారంభించారు.
కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందితే ఆరోగ్యంతో పాటు స్వీయ రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని వనపర్తి పట్టణ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్ అన్నారు. బాలికలు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ను తప్పక నేర్చుకోవాలని ఆయన సూచించారు. వనపర్తికి చెందిన కరాటే అండ్ కుంగ్ఫు అకాడమీ మాస్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బెల్టుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో 100 మంది బాలబాలికలకు బెల్టుల్ని అందజేయగా అకాడమీ సీనియర్ విద్యార్థులు అభిలాష్, శివకృష్ణ, యాదవ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈత కోసం వెళ్లిన ఒక యువకుడు సంపులో పడి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం బూరుగుల గ్రామంలో జరిగింది. బూరుగుల గ్రామానికి చెందిన 3 యువకులు ఈత కోసం ఒక సంపు దగ్గరికి వెళ్లారు. మిత్రులతో పాటు సంపులోకి దిగిన పవన్ కుమార్ అనే యువకుడికి ఈత రాకపోవడంతో సంపులోనే మునిగి మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహంపై పడి కన్నీరు మున్నరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technology. చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్లు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి, TJR భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. బ్రేక్ అనంతరం బులెటిన్లోకి పునఃస్వాగతం. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సహకారంతో జమేస్తాపూర్ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని TRS పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థి రామచంద్రయ్య అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామచంద్రయ్య గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రజల్ని కలుస్తూ తనకు ఓటు వేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నందువల్ల తనకు మద్దతిస్తే గ్రామాభివృద్ధికి మరింతగా పాటుపడతానని ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు కూడా తనకు అనుకూలంగా స్పందిస్తున్నారని ఆయన TG న్యూస్తో వెల్లడించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు జమిస్తాపూర్ గ్రామంలో తెలంగాణ పార్టీకి వెళ్ళి నా పేరు బి రామచంద్రయ్య BRC బలపరిచినారు కనుక ఊర్లో అందరూ వాళ్ళకు సేవ చేయడం అందరికీ తెలుసు కనుక ఎమ్మెల్యే గారు మన ఊరిని దత్తత తీసుకొని చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దగ్గర 2 కోట్ల దగ్గర ఖర్చు చేశారు మన ఊరు గ్రామంలో. ఈ హాస్పిటల్ కానీ ఏ LOCలు కానీ తీసుకురావడం జరిగితే మళ్ళీ BRC హైదరాబాద్ పోయి హాస్పిటల్లో వచ్చి జాయిన్ చేసి వాళ్ళని పరీక్ష చేసుకొని రావడం జరిగింది. అట్లా కూడా పిల్లలు ప్రతి ఇంట్లో ఏ కార్యక్రమం అయినా సర్టిఫికెట్లు కానీ ఏ విషయం అయినా కూడా BRC అంటేనే బాగా అని చెప్పి అందరూ నన్ను బలపరిచినారు కనుక ఈ జమిస్తాపూర్లో అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించి కోరుతున్నారు కనుక వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి కార్యక్రమంలో మా వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ సహకరిస్తున్నారు కనుక వాళ్ళకు తోడ్పాటు ఎప్పుడు ఉంటానని కోరుకుంటున్నాను. మహబూబ్నగర్ నియోజకవర్గం, మహబూబ్నగర్ మండలం జమిస్తాపూర్ అనే గ్రామంలో TRS పార్టీ బలపరిచిన అభ్యర్థి కతేరు గుర్తు అభ్యర్థి అయిన బి రామచంద్రయ్య తరపున ఈరోజు ప్రచారం చేయడానికి గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ గ్రామాన్ని గౌరవనీయ ఎమ్మెల్యే గారు దత్తత తీసుకొని ప్రతి ఇంటికి ఏదైనా లబ్ధి చేకూరింది, ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూరింది. అదే కాకుండా ఈ గ్రామంలో రైతు బంధు పథకం ద్వారా, రైతు బీమా ద్వారా అనేక మంది లబ్ధిదారులు ఈ గ్రామంలో ఉన్నారు.
ఇట్లా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే ఈ గ్రామంలో ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. రాబో 20వ తారీఖు జరిగే ఎలక్షన్లో ఈ గ్రామంలో దాదాపు 90% ఓటర్లు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన బి రామచంద్రయ్య బీఆర్సీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకులు తమ ప్రచార పథకంగా మార్చుకున్నారు. జిల్లా కేంద్రంలోని 28, 29 వార్డుల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కొందరు యువకులు టీఆర్ఎస్ కు చెందిన మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, పట్టణ చైర్మన్ రాధా ఫోటోలతో బ్యానర్లు కట్టి ఉచిత గ్యాస్ పంపిణీ పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ దరఖాస్తులు స్వీకరించారు. ప్రధానమంత్రి పథకమైన బ్యానర్లో మాత్రం ప్రధానమంత్రి ఫోటో ఎక్కడా లేకపోవడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వ పథకమని బీజేపీ వారు పలు ప్రాంతాల్లో సిలిండర్ అందించినప్పటికీ ఇక్కడ టీఆర్ఎస్ కు సంబంధించిన బ్యానర్ను ఏర్పాటు చేసి కొందరు యువకులు దరఖాస్తులు స్వీకరించడం చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రితో రూపొందించబడ్డ పథకానికి సంబంధించిన ప్రచార బ్యానర్లో కనీసం ప్రధానమంత్రి ఫోటోలైనా ఏర్పాటు చేసి ఉండాల్సిందని పలువురు ప్రజలు అంటుండగా అసలు ఈ పథకం కేంద్ర ప్రభుత్వానికి చెందిందని టీఆర్ఎస్ కు సంబంధం ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే ఈ పథకం ద్వారా నైనా ప్రజలకు కొంత మేరకు సహాయం అవుతుంటే తప్పేంటని, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని మరికొందరు యువకులు అంటున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు, మహిళలు తమ దరఖాస్తుల్ని అందజేయడం విశేషం. నమస్తే, నా పేరు మొహమ్మద్ మునిరుద్దీన్. ఈరోజు 10 గంటల నుంచి ప్రధానమంత్రి ఉజాలా యోజన ఈ స్కీమ్ కింద ఫ్రీ సిలిండర్ కనెక్షన్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న ప్రజలకు వినియోగించాలని అందరికీ కోరుతున్నాము. వచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన 2 ఫోటోలు, ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, పాస్బుక్. 28, 29 వార్డు కాకుండా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కోసం. రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామ శివార్లో జరిగిన కొండ రాములమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాములమ్మ మెడలో ఉన్న బంగారు నగల్ని దోచుకునేందుకే ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అందుకు సంబంధించిన వివరాల్ని పోలీసులు మీడియాకు వివరించారు. గద్వాల జిల్లా ఉండవెల్లి గ్రామానికి చెందిన జంగాల మదిలేటి గత కొద్ది రోజులుగా రాములమ్మతో స్నేహం నటించాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారంపై కన్నేసి ఈ నెల 17వ తేదీన రాములమ్మకు కళ్లు తాగించి నందిగామ గ్రామ శివారుకు తీసుకెళ్లి రాయితో తలపై బాది హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. కల్లు దుకాణం వద్ద లభించిన సీసీ ఫుటేజ్ ద్వారా మద్దిలేటిని అదుపులోకి తీసుకుని రాములమ్మ ఒంటిపై దొంగిలించిన బంగారు వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. గతంలో కూడా మద్దిలేటి ఇలాంటి నేరాలకు పాల్పడినట్లుగా డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. 17వ తారీఖు నాడు లేబర్ అడ్డా నుంచి ఒంటిపైన బంగారం ఉంది అని గమనించి కళ్ళు దుకాణానికి తీసుకెళ్ళి అక్కడ కళ్ళు తాగిపించి ఈ నందిగామ రైల్వే ట్రాక్ దగ్గర కూడా కొంచెం కళ్ళు తీసుకొని వచ్చుకొని అక్కడ ఆమె తాగిన మత్తులో ఉండగా ఆమె ఒంటిపై బంగారం తీయాలనే ఉద్దేశంతో ఆమెని బండరాయితోటి మోపి చంపేసి ఆమె దగ్గర ఉన్న బంగారము, ఒంటిపై ఉన్న బంగారం అని దొంగిలించడం జరిగింది. దాని తర్వాత అందులో కొంచెం బంగారాన్ని అతను బంగార షాప్లో కుదోబెట్టినారు. ఆ క్యాష్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. మిగతా బంగారం అంతా కూడా మనము ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సీసీటీవీ అనాలిసిస్, ఆ కళ్ళు కాంపౌండ్లో ఉన్న సీసీటీవీస్ ద్వారా, అదేవిధంగా మనకు టవర్ డంప్స్ ద్వారా, ఫోన్ కాల్ రికార్డ్స్ ద్వారా దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఎస్ఓటి శంషాబాద్ జోన్ ఎస్ఐ వెంకటరెడ్డి, ప్రవీణ్ ఇన్స్పెక్టర్ గారు, మన షాద్ నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐ నందిగామ నరసింహారెడ్డి మరియు ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఈ హత్య కేసులో నిందితులైన వారిని పట్టుకోవడం జరిగింది. దీనిపైన డెఫినెట్గా మనము ఇప్పుడు కన్విక్షన్ వచ్చేటట్టు ఈ కేసుని మనం ఛార్జ్షీట్ వేస్తున్నాము. ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. తర్వాత రౌడీ షీట్ కూడా ఇతని పైన ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇందులో సిల్వర్ మెట్టలు, తర్వాత గొలుసులు, తర్వాత గోల్డ్ పుస్తల తాడు, క్యాష్, ఇవన్నీ కూడా సెల్ ఫోన్స్, ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే ముద్దాయి ఉన్నారో
ఈ జంగాల మద్దిరెడ్డి పైన డెఫినెట్గా సీవియర్ యాక్షన్ ఉంటుంది. తర్వాత కూడా అతని పైన రౌడీ షీట్ ఓపెన్ చేసి అతనికి కన్విక్షన్ వచ్చేటట్టు మేము మా వంతుగా కృషి చేస్తాం. సర్పంచ్ ఎన్నికల అనంతరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇకపై గ్రామ పంచాయతీలో సగానికి పైగా స్థానాల్లో మహిళల హవా కొనసాగనుంది. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా రాజకీయాల్లో రాణించడం ద్వారా సమస్యల పరిష్కారం సులువవుతుందన్న భావనతో ఈసారి అధిక శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. దీంతో ప్రభుత్వం వారికి రిజర్వేషన్లు కేటాయించడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నారీమణులు సిద్ధమవుతున్నారు. ఈ నెలలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మహిళలకు 50% స్థానాలు కేటాయించగా జనరల్ స్థానాల్లో వారు పోటీ చేసేందుకు వెసులుబాటు కలగడంతో పోటీలో నిలుస్తున్నది ఎక్కువ శాతం మహిళలదే అవుతోంది. దీని ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 1684 స్థానాలకు గాను రిజర్వేషన్లు ఉన్న 832 స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లో కూడా మహిళలు పోటీకి గెలిస్తే మహిళా సర్పంచుల స్థానాల సంఖ్య ఎక్కువగా ఉండనుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈసారి జరగబోతున్న సర్పంచ్ ఎన్నికల్లో మహిళల హవా కొనసాగనుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తంగా 1684 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా మహిళలకు 50% రిజర్వేషన్ కేటాయించడంతో 832 స్థానాల్లో మహిళలు బరిలో నిలిచారు. ఈ 832 స్థానాలే కాకుండా ఇటు పలు గ్రామ పంచాయతీల్లోనూ జనరల్ స్థానాల్లో కూడా మహిళలు పోటీ చేస్తున్నారు. ఇలా జనరల్ స్థానాల్లోనూ మహిళలు గెలిస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళా సర్పంచుల సంఖ్య ఎక్కువగా ఉండనుంది. జిల్లాల విభజన తర్వాత ఏర్పడ్డ మహబూబ్నగర్ జిల్లాలో 26 మండలాలు ఉండగా 721 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 359 గ్రామ పంచాయతీలు మహిళలకు రిజర్వేషన్ కావడంతో వారు పోటీకి సిద్ధమవుతున్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా మహిళలకు పెద్దపీట దక్కగా ఎస్సీ, ఎస్సీ, బీసీ జనరల్ కేటగిరీలో 50% స్థానాలను మహిళలకు కేటాయించారు. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో నవాబ్పేట మండలంలో 27 స్థానాలు మహిళలకు రిజర్వ్ కాగా ఆ తర్వాత గండీడ్లో 25, మద్దూరులో 24, జడ్చర్లలో 23, మక్తల్లో 21, కోయిల్కొండలో 20 స్థానాలు దక్కాయి. అత్యల్పంగా మూసాపేట, కృష్ణా మండలాల్లో 7 చొప్పున స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఇక మిగిలిన స్థానాల్లో కూడా పురుషులతో పాటు పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడ్డ వనపర్తి జిల్లాలో మొత్తం 255 గ్రామ పంచాయతీలుండగా అందులో 125 మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఇటు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా 453 గ్రామ పంచాయతీలుండగా ఇందులో మహిళలకు రిజర్వేషన్ కింద 223 స్థానాలు కేటాయించడంతో పెద్ద ఎత్తున మహిళలు పోటీకి సిద్ధమయ్యారు. అటు జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 255 గ్రామ పంచాయతీల్లో 125 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో ఇక్కడ కూడా నారీమణులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. అయితే ఈసారి 50% మహిళలకు కేటాయించడంతో మహిళలు వంటింటికే పరిమితం కాకుండా తమ గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం కల్పించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా కొడంగల్ నియోజకవర్గంలో మహిళలదే హవా కొనసాగనుంది. కొడంగల్ నియోజకవర్గంలో 181 గ్రామ పంచాయతీలకు గాను 93 గ్రామ పంచాయతీలకు మహిళలకు రిజర్వ్ చేశారు. వీటిలో మహిళలు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉండగా తక్కిన స్థానాల్లో సైతం మహిళలు పోటీ చేస్తున్నారు. దీంతో నిర్ణయించిన స్థానాల కన్నా మరిన్ని స్థానాల్లో మహిళలు సర్పంచులుగా కొలువుదీరనున్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ నిర్ణయాన్ని తీసుకుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజకీయంగా మహిళలు ఎదిగేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. కలిసొచ్చిన రిజర్వేషన్ ఉపయోగించుకోవాలని గ్రామాల్లోని పలువురు మహిళలు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా పార్టీ ప్రభావం అభ్యర్థులపై తప్పకుండా ఉంటుంది. ప్రధానంగా తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్య స్థానిక పోరు కొనసాగనుంది. దీంతో ఆచితూచి ఇరు పార్టీల నేతలు గెలిచే అభ్యర్థుల్ని బరిలోకి దింపుతున్నారు. ప్రధానంగా గ్రామాల్లో కులాల ప్రాతిపదికన మహిళా సంఘాల్లో మంచి పేరు, నాయకత్వ లక్షణాలున్న అభ్యర్థుల్ని బరిలోకి దింపారు. ఈసారి ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యం బాగా పెరిగింది.
పంచాయతీ ఎన్నికల్లో 50% మహిళలకు కేటాయించగా రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాల్లో కూడా 50% మహిళలకు కేటాయించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాండాలను గ్రామ పంచాయతీలుగా, పెద్ద గ్రామాలను పంచాయతీలుగా ప్రకటించడంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని గ్రామాలన్నీ రాజకీయ వాతావరణంతో పోటీ రసవత్తరంగా మారింది. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పరిశీలిద్దాం. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. 10 మండలాల్లో 249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు. విధి నిర్వహణకు బయలుదేరిన ఎన్నికల అధికారులు, సిబ్బంది. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. మద్దూరుకు చెందిన వీర జవాన్ మృతి. అధికారిక లాంఛనాలతో జవాన్ చంద్రయ్యకు నివాళులర్పించిన ఆర్మీ అధికారులు. రిజర్వేషన్లతో 50% సర్పంచ్ పదవుల్ని అలంకరించనున్న మహిళలు. జనరల్ స్థానాలకు పోటీ పడుతున్న మహిళలు. పంచాయతీ ఎన్నికలపై టీజీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్. ప్రజల కోసం, ప్రజల వెంట.